అప్పుడు సమయం అర్ధరాత్రి 2 గంటలవుతుంది. అది బెంగుళూరు మైసూర్ హైవే. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ రోడ్డు ఆ సమయంలో చాలా నిర్మానుష్యంగా ఉంది. మరోవైపు కుండపోత వర్షం పడుతుంది. ఆ చీకట్లో ఓ ఖరీదైన బ్లాక్ కలర్ బెంజ్ కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. సడన్గా ఆ కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. కొన్ని క్షణాల్లోనే ఆ కారులో నుంచి మంటలు చెలరేగాయి. కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి మంటల్లో కాలిపోతూ గిలగిలా కొట్టుకుంటున్నాడు. రక్షించమని అరుస్తున్నాడు. కానీ ఆ వర్షంలో అతని అరుపులు ఎవరికీ వినిపించలేదు. కాసేపటికి ఆ కారు ఒక ఇనుప శవపేటికలా మారిపోయింది. కొన్ని గంటలకు తెల్లవారింది. బెంగుళూరు క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ దేవ క్రైమ్ సీన్కు చేరుకున్నాడు. కారు మొత్తం బూడిదైపోయింది. లోపల ఉన్న శవం గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఒక బొగ్గు ముక్కలా మారిపోయింది. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు ఎవరిదో పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఆ కారు ఓనర్ పేరు విక్రమ్. బెంగుళూరులోని వైట్ ఫీల్డ్లో ఉన్న ఒక పెద్ద టెక్ కంపెనీకి అతను సీఈఓ. వందల కోట్ల ఆస్తిపరుడు. విషయం తెలుసుకున్న ఏసీపీ దేవ నేరుగా విక్రమ్ ఇంటికి వెళ్ళాడు. విక్రమ్ భార్య పేరు సంజన. దేవా వెళ్ళి విక్రమ్ గురించి చెప్పగానే సంజన గట్టిగా అరుస్తూ కింద పడిపోయి భోరున ఏడుస్తుంది. నా భర్త లేకుండా నేను బతకలేను సార్, ఆయన చాలా మంచివాడు అంటూ గుండెలు బాదుకుంటుంది. దేవా విక్రమ్ శవాన్ని పోస్టుమార్టంకి పంపాడు. కాలిపోయిన శవం కావడంతో విక్రమ్ చేతికి ఉన్న ప్లాటినం వాచ్ ఆధారంగా చనిపోయింది విక్రమ్ అని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసింది. యాక్సిడెంట్ వల్లే విక్రమ్ చనిపోయాడు అని కేసు క్లోజ్ చేయడానికి పై అధికారుల నుంచి దేవా మీద చాలా ప్రెషర్ వస్తుంది. కానీ ఏసీపీ దేవా మనసులో మాత్రం ఒక చిన్న అనుమానం ఉంది. కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా, లేదంటే ఎవరైనా ఫెయిల్ చేశారా? అసలు విక్రమ్ లాంటి కోటీశ్వరుడిని చంపాల్సిన అవసరం ఎవరికుంది అనే ప్రశ్నలు అతనిలో మొదలయ్యాయి. మీరు కూడా ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేసు ఒక కొలిక్కి రావాలి అంటే విక్రమ్ చనిపోవడానికి ఒక 6 నెలల ముందు కథ మనకు తెలియాలి. విక్రమ్ చాలా తెలివైనవాడు. బిజినెస్లో కింగ్ అని చెప్పచ్చు. కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా సాఫ్ట్ మనిషి. తన భార్య సంజన అంటే అతనికి ప్రాణం. సంజన ఒక మాజీ మోడల్. ఆమెకు లగ్జరీ లైఫ్, పార్టీలు, ఎంజాయ్మెంట్స్ అంటే చాలా ఇష్టం. విక్రమ్ తన బిజినెస్ పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల సంజనకు టైం ఇవ్వలేకపోయేవాడు. ఆ ఒంటరితనాన్ని భరించలేని సంజన బెంగుళూరులోని ఫేమస్ పబ్బులలో తిరగడం మొదలుపెట్టింది. అక్కడే ఆమెకు రాహుల్ పరిచయం అయ్యాడు. రాహుల్ ఒక ఫిట్నెస్ ట్రైనర్ మరియు మోడల్ కూడా. చూడటానికి ఒక హాలీవుడ్ హీరోలా ఉంటాడు. కానీ జేబులో మాత్రం చిల్లి గవ్వ కూడా ఉండదు. సంజన అందం, ఆమె వెనక ఉన్న వందల కోట్ల ఆస్తి రాహుల్ను బాగా ఆకర్షించాయి. రాహుల్ తన మాయమాటలతో, రొమాన్స్తో సంజనను పూర్తిగా తన వశం చేసుకున్నాడు. సంజన, రాహుల్ల అక్రమ సంబంధం తారాస్థాయికి వెళ్ళింది. విక్రమ్ ఫారెన్ టూర్స్కి వెళ్ళినప్పుడల్లా రాహుల్ సంజన ఇంటికి వచ్చేవాడు. విక్రమ్ మంచం మీదే ఇద్దరు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలా వాళ్ళ అక్రమ సంబంధం సాఫీగా సాగిపోతూ ఉండగా ఒకరోజు సంజన రాహుల్తో, రాహుల్, నేను విక్రమ్తో ఉండలేను, నాకు విడాకులు కావాలి అని చెప్పగా రాహుల్ పెద్దగా నవ్వి, బంగారం, విడాకులు తీసుకుంటే నీకు వాడి ఆస్తిలో సగం మాత్రమే వస్తుంది, అది కూడా ఎన్నో ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగిన తరువాత. కానీ నువ్వే చెప్పావు కదా విక్రమ్ తన పేరు మీద 50 కోట్లకి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు అని. అదే వాడు చచ్చిపోతే ఆ ఇన్సూరెన్స్ డబ్బు, వాడి కంపెనీ, వాడి ఆస్తి మొత్తం నీకే వస్తాయి. మనం ఆ డబ్బు తీసుకొని వేరే ఏదైనా దేశానికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అని అన్నాడు. డబ్బు, కామం మనిషి కళ్ళు మూసేస్తాయి అనడానికి సంజన ఒక ఉదాహరణ. కట్టుకున్న భర్తను చంపడానికి ఆమె క్షణం కూడా ఆలోచించలేదు. కానీ విక్రమ్ను చంపితే మొదటి అనుమానం భార్య మీదే వస్తుంది. అందుకే రాహుల్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేశాడు. విక్రమ్ రోజు రాత్రి లేటుగా ఆఫీస్ నుంచి వస్తాడు. ఆ టైంలో హైవే మీద కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలా చేసి కారు చెట్టుకు గుద్దుకోగానే పెట్రోల్ లీక్ అయ్యి కారు కాలిపోయేలాగా, కారులో ఉన్న విక్రమ్ కూడా కాలిపోయేలాగా ఒక టైమర్ బాంబ్ సెట్ చేశాడు. యాక్సిడెంట్ లాగా కనిపించే పక్కా మర్డర్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్లో సంజన ఎక్కడా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్లాన్ ప్రకారం ఆ రాత్రి విక్రమ్ కారు యాక్సిడెంట్లో కాలిపోయాడు. ఇప్పుడు ఈ కథ మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చింది.
విక్రమ్ చనిపోయి 4 రోజులవుతుంది. ఏసీపీ దేవ ఎంత ట్రై చేసినా కారు బ్రేక్స్ కావాలని కట్ చేసినట్టు ఎలాంటి సాక్ష్యం దొరకలేదు. కారు పూర్తిగా బూడిదవ్వడంతో ఏ ఆధారాలు మిగల్లేదు. పైగా సంజన చేస్తున్న యాక్టింగ్ ముందు అందరూ మోసపోయారు. పాపం విక్రమ్ భార్య ఎంత బాధపడుతుందో అని అందరూ సింపతి చూపించారు. ఇక పోలీసులు కూడా ఈ కేసుని క్లోజ్ చేసేశారు. విక్రమ్ పేరు మీద ఉన్న 50 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు మొత్తం సంజన అకౌంట్లో పడింది. ఇన్సూరెన్స్ డబ్బు రాగానే సంజన రాహుల్కు మెసేజ్ చేసింది, బంగారం, మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. ఇన్సూరెన్స్ డబ్బులు కూడా నా అకౌంట్లో క్రెడిట్ అయిపోయాయి. మనం ఎప్పుడు కలుద్దాం అని అడగ్గా రాహుల్ దగ్గర నుంచి, సంజన, నేను ముందే చెప్పినట్టు నేను ఈ సిటీలో చాలామందికి తెలుసు. మనిద్దరం కనిపించకపోతే పోలీసులు ఎప్పటికైనా నా గురించి ఎంక్వైరీ చేయొచ్చు. అందుకే నేను ఒక చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నాను. నా మొహం కొద్దిగా మారుతుంది కాబట్టి పోలీసులు నన్ను ఎప్పటికీ గుర్తుపట్టలేరు. సర్జరీ అయ్యాక ఊటీలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో మనం కలుద్దాం. వివరాలన్నీ నేను చెప్తాను. అక్కడి నుంచి మనం ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా యూరోప్ వెళ్ళిపోదాం అని రాహుల్ రిప్లై ఇచ్చాడు. సంజన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన లవర్ ఎంతో తెలివిగా ఆలోచించాడు అని మురిసిపోయింది. ఇక తన జీవితం అంతా సంతోషంతో నిండిపోతుంది అని ఆనందించింది. బెంగళూరులో విక్రమ్కున్న ఆస్తిపాస్తులు మొత్తం అమ్మేసి, అలాగే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు 50 కోట్లు కూడా తీసుకొని ఊటీలోని ఆ ప్రైవేట్ రిసార్ట్కి వెళ్ళింది సంజన. తన కలల రాకుమారుడు రాహుల్ కోసం, ఆ 50 కోట్లతో కొత్త జీవితం కోసం ఎంతో ఆశగా ఆ రిసార్ట్లోకి అడుగుపెట్టింది. అది ఊటీ. చుట్టూ దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవిలో ఒక ఒంటరి బంగ్లా ఉంది. సంజన ఆ బంగ్లాలోకి వెళ్ళింది. లోపల కట్టెల పొయ్యి వెలుగుతుంది. ఒక సోఫాలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతని ముఖానికి బ్యాండేజెస్ కట్టి ఉన్నాయి. అతన్ని చూసిన సంజన, రాహుల్ అని పిలిచింది. అతను నెమ్మదిగా పైకి లేచి తన ముఖానికి ఉన్న బ్యాండేజెస్ అన్నీ విప్పాడు. అతని మొహం అచ్చం రాహుల్ లాగే ఉంది. కానీ ఎక్కడో ఒక చిన్న తేడా. సర్జరీ వల్ల మొహం కొద్దిగా మారినట్టుంది. కళ్ళు మాత్రం చాలా లోతుగా పదునుగా ఉన్నాయి. వాయిస్ కూడా కొంచెం బేస్ పెరిగినట్టు గట్టిగా వినిపిస్తుంది. హాయ్ సంజన, ఫైనల్లీ మనం అనుకున్నది సాధించాం అన్నాడు రాహుల్. సంజన ఆనందంతో వెళ్ళి అతన్ని హత్తుకొని, నీ గొంతేంటి రాహుల్ ఇలా ఉంది అని అడిగింది. ప్లాస్టిక్ సర్జరీ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ బంగారం. గొంతు దగ్గర కూడా చిన్న ఆపరేషన్ అయింది. కొన్ని రోజుల్లోనే సెట్ అయిపోతుందిలే అన్నాడు రాహుల్. ఇద్దరు వైన్ తాగుతూ తమ ప్లాన్ సూపర్ సక్సెస్ అయినందుకు సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ కొన్ని గంటలు గడిచే కొద్దీ సంజనకు రాహుల్ ప్రవర్తనలో ఏదో తేడా అనిపించింది. మొదటి విషయం, రాహుల్ ఎప్పుడు వైన్ గ్లాస్ను ఎడమ చేత్తో పట్టుకుంటాడు, కానీ ఇతను కుడి చేత్తో పట్టుకున్నాడు. రెండో విషయం, సంజన రాహుల్కు ఒక ముద్దు పేరు పెట్టింది. అది అడిగితే అతను సమాధానం చెప్పలేకపోయాడు. కాసేపటికి లోపల ఏదో తెలియని భయం మొదలవడంతో సంజన అనుమానంగా, నువ్వు రాహుల్వి కాదు, ఎవరు నువ్వు అని గట్టిగా అడిగింది. అతను పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు రాహుల్ది కాదు. ఆ నవ్వు ఆమెకు చాలా బాగా తెలిసిన నవ్వు. అప్పుడే అతను ఒక సిగరెట్ వెలిగించాడు. ఆ సిగరెట్ పట్టుకునే స్టైల్, దాన్ని వెలిగించే విధానం అచ్చం చనిపోయిన తన భర్త విక్రమ్లాగే ఉంది. అదంతా గమనించిన సంజనకి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. చేతిలో ఉన్న వైన్ గ్లాస్ కింద పడి పగిలిపోయింది. భయంతో వణికిపోతూ అడుగులు వెనక్కి వేసింది. వి వి విక్రమ్ అని కంగారుగా అడిగింది. అతను సోఫాలో నుంచి పైకి లేచి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఎస్ మై డియర్ శ్రీమతి గారు, నేనే నీ మొగుడిని. ఏంటి అంత షాక్ అవుతున్నావు? చచ్చిపోయాను అనుకున్నావా? నా ఆస్తి మొత్తం తీసుకొని వాడితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా అని వెటకారంగా అడిగాడు. సంజనకు నోట్లో నుంచి మాట రావడం లేదు. ఆమె చేతులు కాళ్ళు కదలడం లేదు. ఊపిరి కూడా ఆడట్లేదు. కారులో కాలిపోయింది విక్రమ్ అని ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పింది కదా, మరి వీడిక్కడెలా ఉన్నాడు? పైగా వాడి ముఖం రాహుల్ ముఖంలా ఎలా మారింది? అసలు ఆ కారులో కాలిపోయింది ఎవరు అనే ప్రశ్నలతో సంజన బతికి ఉన్న శవంలా కదలకుండా నిలబడిపోయింది. అప్పుడు విక్రమ్ ఆమెను కుర్చీలో పడేసి కట్టేశాడు. ఇప్పుడు విక్రమ్ తన మాస్టర్ ప్లాన్ చెప్పడం మొదలుపెట్టాడు. సంజన, నువ్వు ఆ రాహుల్ గాడిద్దరూ కలిసి నన్ను పిచ్చోడిని చేశామనుకున్నారు కదా, నాకేమీ తెలియదనుకున్నారు కదా. ఒక టెక్ కంపెనీకి సీఈఓ నేను. నా ఇంట్లో నేను లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత చవటని కాదు. 2 నెలల క్రితమే మీ ఇద్దరి అఫైర్ గురించి నాకు తెలిసింది. మన బెడ్రూమ్లో నేను పెట్టిన స్పై కెమెరాల ద్వారా మీరు నన్ను చంపి నా పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలి అని వేసిన ప్లాన్ మొత్తం నేను రికార్డ్ చేశాను. నన్ను అంత చిన్న ప్లాన్తో చంపేద్దాం అనుకున్నారా? మీకు అంత సీన్ లేదు.
అందుకే మీ ప్లాన్ని నా ప్లాన్గా వాడుకున్నాను. మీరు నా కారు బ్రేక్స్ కట్ చేసి నన్ను చంపుదామని ఫిక్స్ అయిన రోజు రాత్రి నేను కావాలనే ఆ రాహుల్ గాడిని నా ఆఫీస్కి పిలిపించాను. వాడికి మత్తుమందిచ్చి నా బట్టలు వాడికి వేసి చేతికి నా ప్లాటినం వాచ్ పెట్టాను. వాడిని తీసుకెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టాను. సో ఆ రాత్రి నా కారులో నా బట్టలతో కాలి బూడిదైంది నేను కాదు సంజన, నువ్వు ప్రేమించిన ఆ రాహుల్ గాడు. వాడు లోపల మంటల్లో కాలిపోతూ నన్ను కాపాడమని అరుస్తుంటే నేను బయట నిలబడి సిగరెట్ తాగుతూ ఎంజాయ్ చేశాను అని జరిగిందంతా చెప్పగా సంజన భోరున ఏడుస్తూ, అంటే రాహుల్ చచ్చిపోయాడా? మరి నువ్వు వాడిలా ఎందుకు మారావు? ఎలా మారావు అని అరిచింది. అప్పుడు విక్రమ్ నవ్వుతూ, రాహుల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అనుకుంటున్న ఆలోచన నాకు ముందే తెలుసు కదా, అందుకే అతనికంటే ముందు నేనే ముంబైలోని ఒక ఫేమస్ సర్జన్కు 10 కోట్లు ఇచ్చాను. నీ ప్రియుడు రాహుల్ ఫోటో ఇచ్చి అచ్చం ఆ రాహుల్ గాడిలా నా ముఖాన్ని మార్చమని చెప్పాను. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చే గ్యాప్లో నేను ఈ సర్జరీ చేయించుకొని రాహుల్ లాగా మారి వాడి ఫోన్ నుంచే నీకు మెసేజ్ చేశాను. నువ్వు ఆ 50 కోట్లు ఎప్పుడు డ్రా చేసుకొని వస్తావా అని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అని తన ప్లాన్ గురించి సంజనకు చెప్పగా అదంతా తెలిసి సంజన గుండె ఆగిపోయినంత పనయ్యింది. తను ఎవరినైతే చంపాలి అనుకుందో అతనే ఇప్పుడు తన ముందు తన లవర్ రూపంలో నిలబడి ఉన్నాడు. తను తెచ్చిన 50 కోట్లు కూడా వాడి చేతిలోనే ఉన్నాయి. అప్పుడు సంజన ఏడుస్తూ, ఎందుకు విక్రమ్ ఇలా చేశావు? ఇలా నన్ను ఏడిపించే బదులు పోలీసులకు పట్టించొచ్చు కదా అని అడగ్గా, పోలీసులకు నిన్ను పట్టిస్తే నీకు కేవలం జైలు శిక్ష మాత్రమే పడుతుంది సంజన. కానీ నువ్వు నాకు చేసిన ద్రోహానికి అది సరిపోదు. నువ్వు నరకం అనుభవించాలి. నా ఆస్తి పోకూడదు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు 50 కోట్లు కూడా నాకే కావాలి. అందుకే ఈ ప్లాస్టిక్ సర్జరీ డ్రామా ఆడాను అంటూ విక్రమ్ తన చేతిలో ఉన్న గన్నును సంజన తలకి గురిపెట్టాడు. సంజన, ఇప్పుడు నువ్వు ఒక సూసైడ్ లెటర్ రాస్తావు. నా భర్త చనిపోయిన బాధతో సూసైడ్ చేసుకుంటున్నట్టు ఒక సూసైడ్ లెటర్ రాయాలి. ఆ తర్వాత నేను నిన్ను చంపేసి ఈ 50 కోట్లతో ఆ రాహుల్ గాడి ముఖంతో వేరే దేశానికి వెళ్ళిపోయి ఒక కింగ్లా బతుకుతాను. విక్రమ్ అనేవాడు కాలిపోయాడు. సంజన సూసైడ్ చేసుకుంది. ఇక ఈ కథ సుఖాంతమవుతుంది అని నవ్వాడు విక్రమ్. సరిగ్గా అప్పుడే ఆ బంగ్లా తలుపులు బద్దలు కొట్టుకొని పోలీసులు లోపలికి వచ్చారు. అది చూసి విక్రమ్ షాక్ అయ్యాడు. పోలీసులు ఇక్కడికి ఎలా వచ్చారు అని కంగారు పడుతూ సంజన వైపు చూడగా ఏసీపీ దేవా గన్నుతో లోపలికి వచ్చాడు. హలో విక్రమ్, అదే రాహుల్, నీ ప్లాన్ నిజంగా సూపర్. కానీ నువ్వు ఒక్క చిన్న తప్పు చేశావు. కాలిపోయిన శవం రికార్డ్స్ నీ రికార్డ్స్తో మ్యాచ్ అయినప్పుడు నాకు ఏ డౌట్ రాలేదు. కానీ రాహుల్ కూడా సడన్గా అదే రోజు నుంచి మిస్ అయ్యాడు అని నాకు కంప్లైంట్ వచ్చింది. వాడు నీ భార్యకి లవర్ అని నా ఎంక్వైరీలో తెలిసింది. ఒక పక్క భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు, మరో పక్క లవర్ మిస్ అయ్యాడు. నాకు ఎందుకో ఆ లాజిక్ అర్థం కాలేదు. అప్పుడే ఇన్సూరెన్స్ డబ్బు డ్రా చేసిన సంజనను ఫాలో అయ్యాను. ఇక్కడికి వస్తే చచ్చిపోయిన విక్రమ్ బతికి ఉన్నాడు, కాకపోతే రాహుల్ రూపంలో ఉన్నాడు అని నాకు అర్థమైంది. చాలా మంచి ఐడియా విక్రమ్. నువ్వు నిజంగా తెలివైన వాడివనే చెప్పాలి. కానీ చట్టం ముందు మాత్రం నువ్వు ఒక హంతకుడివి అన్నాడు దేవా. వెంటనే విక్రమ్ తప్పించుకోవడానికి తన చేతిలో ఉన్న గన్తో ఏసీపీ దేవాని కాల్చబోయాడు. కానీ పోలీసులు విక్రమ్ కాలు మీద కాల్చి అతన్ని పట్టుకున్నారు. సంజనను కూడా విక్రమ్ను చంపడానికి కుట్ర చేసినందుకు అరెస్ట్ చేశారు. కోర్టులో అన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టారు. కట్టుకున్న భర్తను చంపడానికి ప్లాన్ చేసినందుకు సంజనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఒక మనిషిని దారుణంగా కారులో కాల్చి చంపి అతని రూపాన్ని దొంగతనం చేసినందుకు విక్రమ్కు ఉరిశిక్ష పడింది. సంజన ఆస్తి, డబ్బు, కామం కోసం కళ్ళు మూసుకుపోయి చేసిన తప్పు 3 జీవితాలను నాశనం చేసింది. విక్రమ్ తన తెలివితేటలను కసి, పగ తీర్చుకోవడానికి వాడి ఒక రాక్షసుడిగా మారాడు. చివరికి ఆ 100 కోట్ల ఆస్తి ఏ అనాథాశ్రమానికో వెళ్ళిపోయింది. చూశారుగా, ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, నేరం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా చట్టం మరియు కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మనిషి ముఖం మార్చుకున్నంత మాత్రాన అతని తలరాతను మార్చుకోలేడు కదా. మీకు గనుక రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.